హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా కూతురు అల్లుడు వస్తున్నారనేసి దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తా రండి. ముందుగా అయితే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే ఎర్రగా వేగాయండి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆనియన్స్ అయితే వేగే కదండి, పక్కకు పెట్టాను. ఇప్పుడు మా వారు కేజీ చికెన్ తెచ్చారు, దాన్ని ఫ్రెష్గా వాష్ చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సింది కేజీ చికెన్, 1 కప్పు పెరుగు, 3 స్పూన్ల కారం, కొంచెం అల్లం పేస్ట్, ఎర్రగా వేయించుకున్న ఆనియన్స్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, మసాలాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, కస్తూరి మేతి, వీటన్నిటితోటి ఇప్పుడు బిర్యానీ చేస్తా రండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నా చూడండి. కప్పు పెరుగు, 3 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఇలాచీ, లవంగ, షాజీరా అన్నీ వేసుకోవాలండి. కస్తూరి మేతి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, అందుకే కొంచెం వేసుకుంటున్నా. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు దోరగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నా చూడండి. కొద్దిగంత నిమ్మరసం పోసుకోవాలి. ఒక 2 స్పూన్ల మందం ఆయిల్ యాడ్ చేస్తున్నా చూడండి. మసాలాలన్నీ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. అలా ఉండడం వల్ల గ్రేవీ అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తారు చూడండి. 1/2 అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ని ఇలా కుక్ చేస్తున్నా చూడండి. ఇలా కుక్ చేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇందులో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే చాలా మంచిగా ఉడికిందండి. ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్ని మసాలా దినుసులు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకున్నానండి. అది అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పు. ఎసరు అనేది కెర్లుతుంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎసరు అనేది ఎలా కాగుతుందో. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎసట్లో అయితే బియ్యం వేసాను. ఇలా ఒకసారి కలుపుకోవాలి. అన్నము కొంచెం పలుకు మీద ఉండగానే ఇలా జల్లిపుట్లోకి తీసుకోవాలండి. ఇలా చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నా చూడండి. ఫుడ్ కలర్ అయితే వేసాం కదండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నా చూడండి. దమ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఒక మందపాటి పేలం పెట్టుకోవాలి, దాని మీద రైస్ పెట్టుకోవాలండి. బరువుగా ఆవిరిల్లకుండా అలా బరువు పెట్టుకోవాలి. చూడండి, బిర్యానీ అయితే రెడీ. చూస్తానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయింది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే కింద అన్ని పీసెస్ ఉన్నాయి కదా, మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మా కూతురు అల్లుడు వచ్చారని బిర్యానీ చేశాను. చికెన్ కర్రీ, టమాటా చారు. బిర్యానీ స్పైసీగా వేడి. చూసారు కదా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. చూస్తానికి చాలా బాగుంది కదా, మీకు నోరూరుతుంది కదా. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.